ఎవరండి ప్రాపర్టీ కట్టుకుంటున్నారా? 700 అండి. కూర్చోండి అందరూ కూర్చోండి. ఎస్ఐ గారు 8వ తేదీ ఉంది సార్. అందరూ ఎందుకులండి? గో బ్యాక్ ప్లీజ్. అందరూ ఎందుకు? వెయిట్. మూర్తి గారు ఇక్కడ డిస్కషన్ దిస్ ఇస్ నాట్ ఏ కోర్ట్. నో దిస్ ఇస్ నాట్ ఏ కోర్ట్ టు డిస్కస్ డిఫెన్స్ కానీ అనండి. మీకేం కావాలి? మరి పర్పస్ కింద ఒక రోజు ఏదో అడుగుతున్నారు అంతే కదా. అదే మాట్లాడిన చెప్పండి. రైట్. ఓకే ఓకే. కార్మికుల ఐక్యత, కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే, కార్మికులకు రావాల్సినటువంటి బకాయిల్ని వెంటనే. ఆనంద్ ఏజెన్సీ తరఫున ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాను.
ఆనంద్ ఏజెన్సీ తరఫున ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాను. ఆనందరావు డెవలపర్స్ అన్నటువంటి మా యొక్క చెన్నై సంస్థ డిఆర్టీ మా యొక్క చెన్నై సంస్థ ఆర్సీలు అన్నటువంటి వాళ్ళ బ్యాంకు ముంబై బ్యాంకు వాళ్ళ దగ్గర 42 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నమాట వాస్తవం. దాన్ని 2020 వన్ టైం సెటిల్మెంట్లో 80 కోట్లు వాళ్ళు సెటిల్ చేసిన మాట వాస్తవం. దానికి మేము 10 కోట్లు కట్టిన మాట రికార్డెడ్గా వాస్తవం. తర్వాత కోవిడ్ వచ్చినటువంటి పరిహారంలో 2 సంవత్సరాల్లో అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము కట్టలేక వాళ్ళకి 700 కోట్ల రూపాయల ఆస్తిని ఎన్సీఎల్టీ కోర్టులో ఐఆర్పీ ప్రొఫెషనల్ని అపాయింట్ చేసి టోటల్ ఆస్తిని అంతా కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి, ఐఆర్పీ ప్రొఫెషనల్ అంటే అండి వాళ్ళ తరఫున ఒక ఏజెంట్ ఆ ప్రాపర్టీని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. దానికి ఒక లిక్విడేటర్ అపాయింట్ చేసుకొని దాన్ని అమ్మేసుకొని మీ డబ్బు మీరు తీసుకొని మాకు ఇమ్మని కూడా చెప్పిన మాట వాస్తవం. ఇదన్నీ పోను. ఈ ప్రాపర్టీ మీద లోన్ లేదండి. ఇది ఓన్లీ గ్యారంటీ ఇచ్చిన ప్రాపర్టీ. మనోహరమ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటిది ఒక గ్యారంటీ ఇచ్చిన ప్రాపర్టీ ఆనంద్ ఏజెన్సీని 2024 సెప్టెంబర్లో మాకు తెలియకుండా ఫోర్జు డాక్యుమెంట్ పెట్టుకొని ఒక ఎక్స్ పార్టీ ఆర్డర్ తీసుకొచ్చుకొని దాన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ మన ఏపీ హైకోర్టులో పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి వాళ్ళు చేస్తే మేము దాన్ని ఆపుకునే దానికోసంగా అనేక రకాల ప్రయత్నాలు చేశాము. ఇప్పుడు 2 సార్లు వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కోర్టు ఆర్డర్లో క్లియర్గా ఉంది, మీ అందరూ కూడా నేను పేపర్లు ఇస్తానండి. అడ్వకేట్ కమిషన్ క్లియర్గా ఓన్లీ ఫిజికల్ పొజిషన్ తీసుకోమని చెప్పన్నారు, ఇక్కడ సీజ్ చేయమని చెప్పిన మాట లేదండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దౌర్జన్యంగా వచ్చి ఎంప్లాయీస్ అందరూ బయట పంపించేసేసి హోటల్ మొత్తం సీజ్ చేసేసి దీన్ని ఈ టెండర్లో ఆ శ్రీనివాస్ అన్నటువంటి దుర్మార్గుడు అందరినీ కూడా పక్కన పెట్టేసి ఎంప్లాయీస్ కడుపు కొట్టి మేనేజ్మెంట్ కడుపు కొట్టి 150 కోట్ల రూపాయల ఆస్తిని 25 కోట్లకు అమ్మేస్తానేనని చెప్పేసి నా దగ్గర పార్టీ ఉండాలని మాతోనే ఛాలెంజ్ చేశాడండి. చేసి దీన్ని ఈ టెండర్లో అమ్మేస్తానేను అని చెప్పి దౌర్జన్యంగా ఈరోజు పోలీసు వారిని కూడా ఈరోజు తప్పుదోవ పట్టించే పరిస్థితి. దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అని పోలీసు వారు తప్పుదోవ వస్తున్నాడు. ఏం లేదు సార్, దీనికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు లేదు. 2 సార్లు పొజిషన్ ఇచ్చేసామండి. ఇప్పుడు కూడా 22 తేదీ దాకా టైం ఉందని చెప్తున్నప్పుడు కూడా రేపు ఉదయాన్నే మాకు డిఆర్టీ కోర్టులో రేపు ఉదయాన్నే 8వ తేదీ అండి 8/8/2025 రేపు ఉదయాన్నే డిఆర్టీ కోర్టు ఏ కోర్టు అయితే ఆర్డర్ ఇచ్చిందో ఆ కోర్టులోనే ఈ యొక్క రిసీవర్ని అపాయింట్ చేస్తున్నారు. ఎందుకు? కార్మికుల యొక్క సంక్షేమ దృష్ట్యా వాళ్ళకి రావాల్సిన డబ్బులు, వాళ్ళకి రావాల్సిన పిఎఫ్ అన్ని వచ్చేదానికి అప్పుడు దాకా ఒక రిసీవర్ని అపాయింట్ చేస్తారని ఆల్రెడీ వేస్తారండి. రేపు ఉదయాన్నే ఉంది సార్ కోర్టులో. అప్పుడు దాకా ఆగండి సార్ అని చెప్పి మేము గౌరవమైనటువంటి కార్మిక శాఖ మంత్రి వారికి చెప్పాము, ఎస్పీ గారికి చెప్పాము. ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు పోలీసు వారిని తప్పుదోవ పట్టించి దౌర్జన్యంగా వచ్చి 100 మందిని ఇబ్బంది పెడుతూ ఈ రోజు లోపల ఒక మ్యారేజ్ జరుగుతుంది శుభమాని వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసి దౌర్జన్యంగా బయట నెట్టాలన్నటువంటి దుర్మార్గ ప్రయత్నం చేస్తున్నారండి. ఆర్సీలు అన్నటువంటి శ్రీనివాస్ అన్నటువంటి వాడు ఇది పూర్తిగా మాకు అన్యాయం చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారండి. కోర్టు ఆర్డర్ ఉండగా కూడా ఏముంది కోర్టు ఆర్డర్ రేపదే ఉందండి. వాళ్ళకి రికార్డు తీసుకొచ్చి ఇస్తున్నాం, పీస్ఫుల్ పొజిషన్ తీసుకోమంటే సీజ్ చేస్తున్నాడు. అది కూడా ఫస్ట్ ఇచ్చినటువంటి లోన్ ఇచ్చినటువంటి సంస్థని ఆల్రెడీ వాడు పొజిషన్ తీసుకున్నాడు. ఆర్సీలు ఐఆర్పీ ప్రొఫెషనల్ అపాయింట్ చేశాడు, లిక్విడేటర్ అపాయింట్ చేశాడు. దాన్ని అమ్ముకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అమ్ముకోకుండా మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఈ రోజు మళ్ళీ దీన్ని వచ్చి దాన్ని దౌర్జన్యంగా అటాక్ చేసి దీన్ని కూడా తక్కువ రేటుకి అమ్మేసేసి వాళ్ళ దగ్గర కొనుక్కునే వాళ్ళ దగ్గర లంచం తీసుకొని వీళ్ళు మోసం చేసేటువంటి ప్రయత్నం దుర్మార్గం ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రి వారిని, ఎస్పీ గారిని, ప్రభుత్వాన్ని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం సార్. 250 మంది కుటుంబాలండి. ప్రత్యక్షంగా పరోక్షంగా 400 మంది అండి. 400 కుటుంబాలు పరోక్షంగా సప్లయర్స్ కావచ్చు, వెండర్స్ కావచ్చు, ఎంతో మంది అండి. అందులో లోపలంతా కూడా పెళ్లి జరుగుతుంది సార్. మేము నిన్న పోయి అతను బతిలాడాం, అయ్యా రేపు ఒక రోజు ఆగు, ఎందుకు ఆగమన్నాము? ఇదేదో బతిలాడుకొని కాళ్ళు పట్టుకోవడం కాదండి. రేపు మీ కోర్టులోనే రేపు కోర్టు ఆర్డర్ ఏం చెప్తాం చూద్దాం. రిసీవర్ ఇస్తాడా, ఇంకోటి ఇస్తాడా చూద్దాం. ఆ తర్వాత మీరు రండి అని చెప్పాం. అయినప్పుడు కూడా మేము దౌర్జన్యం వచ్చి ఈరోజు సీజ్ చేసేస్తామంటే అంటే రేపు కోర్టులో వాడికి అనుకూలం రాదన్న విషయం తెలుసు వాడికి. అటువంటి దుర్మార్గం పనిచేస్తున్నాడు సార్. మానవ దృక్పథం లేకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితి చేస్తున్నాడు. కాబట్టి దీని అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని నా కోరిక సార్. కార్మిక శాఖ మంత్రి గారు చెప్పారు, చేసినాయి సార్. దగ్గర 35 రూములు చేశారు సార్, కిచెన్ చేసేశారు. అన్ని చేసి కూడా ఈ రోజు మేమేమి లేవండి. 30 రూములు 35 రూములు పెట్టుకున్నామండి. రెస్టారెంట్ కూడా సీజ్ చేశారండి. రెస్టారెంట్ సీజ్ చేశారు, కిచెన్ సీజ్ చేశారు, రూములు సీజ్ చేశారు, హాల్స్ సీజ్ చేశారు. అన్ని చేసినా కూడా మేమేం అనలేదండి. సీజ్ చేయకండి సార్, మీరు దీన్ని ఫిజికల్ పొజిషన్ తీసుకొని మీరే కూర్చొని రన్ చేసుకోండి సార్. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా కోర్టు ఆర్డర్ వాడికి గొప్పదా అండి? మాకైనా కోర్టు ఆర్డర్ ఉండేది, వాడికి పనిచేయదా కోర్టు ఆర్డర్? మేము సీజ్ చేసేయాల్సిందేనంటే ఎంతమంది కార్మికులు అయిపోతారని బయటకు పిలుచుకొచ్చి రాంబాబు గారి సమక్షంలో, పోలీసు వారి సమక్షంలో చెప్పామండి. మేము సెటిల్ చేస్తామని చెప్పారండి. రాంబాబు గారు కూడా విన్నారండి సాక్ష్యం. ఈ రోజు దాని సంబంధం లేకుండా డైరెక్ట్గా మేము సీజ్ చేసేస్తామన్నటువంటి దుర్మార్గం ఆలోచన చేస్తున్నారండి.
ఇది ప్రభుత్వం దృష్టి తీసుకోవాలి. ప్రభుత్వం వెంటనే దీంట్లో జోక్యం చేసుకోవాలన్న కోరిక అండి.